బడీస్ వెల్కమ్ టు మై ఛానల్ హేమాంగమా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దీని గురించి చెప్పే కన్నా ముందు నేను కొన్ని యాక్షన్స్ చేస్తాను. మేబీ మీకు అర్థమైపోద్ది అనమాట. ఏం చేస్తున్నావు, అసలు సంబంధం ఉందా, ఏం అర్థం కావట్లేదు అని మాత్రం అనుకోకండి. సో ఇదంతా కూడా రేపొద్దున రిలీజ్ అయ్యే భారతీయుడు 2 ఇండియన్ 2 గురించి చెప్తున్నాను. అది మర్మకళ ఉంటుంది కదా. సో ఇట్లా అంటారు చూసారా, అవన్నీ ట్రై చేసాం ఊరికే ఉత్తుత్తికే. మనకు రాకపోతే మనం ఏం చేయలేమనుకో. సో మొత్తానికి ఏంటంటే భారతీయుడు 2 మరి కొన్ని సవాళ్ళను అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది ఏంట్రా అంటే సినిమా మీద బజ్ ఎక్కువ లేదు, హైప్ కూడా ఎక్కువ లేదు. మరి అలా ఉన్న సినిమా టికెట్ల రేట్లు పెంచింది మన తెలంగాణ గవర్నమెంట్. సో వాళ్ళకి రేట్లు పెంచుకోమని ఇచ్చింది అండ్ బెనిఫిట్ షోస్ వేసుకోమని చెప్పింది. ఇలా ఇన్ని పాసిబిలిటీస్ ఇచ్చింది. కానీ సినిమా అంత ఆశించినంత స్థాయిలో హిట్ అవుద్దా అనే క్వశ్చన్ అయితే భారతీయుడు 2 సినిమా ముందైతే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా లైక్ సరైన సక్సెస్ అందని లైక్ ఒక ప్రాపర్ సక్సెస్ అయితే ఇప్పుడు దాకా అయితే అందలేదు. ఒక మధ్యలో ఒక సినిమా వచ్చినప్పటికీ కూడా దాని తర్వాత ఇంకేం హిట్ రాలేదు కమల్ హాసన్ గారికి. అలాగే చాలా ఫ్లాపుల తర్వాత ఇందులో సిద్ధార్థ్ కూడా ఒక చిన్న పాత్ర అయితే కాదు, చాలా ఫుల్ లెంత్ పాత్ర అయితే చేస్తున్నారు కాబట్టి తనకు కూడా ఈ సినిమా ఇంపార్టెంటే. రకుల్కి ఆఫ్టర్ మ్యారేజ్ తన సెకండ్ ఇన్నింగ్స్ కాబట్టి తనకు కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. అండ్ శంకర్ గారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు కొట్టిన తర్వాత డైరెక్ట్గా వస్తున్న సినిమా కాబట్టి ఆయనకు కూడా చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా హిట్ అయితే, హిట్ టాక్ వస్తేనే దాన్ని బట్టే గేమ్ చేంజర్ మీద కూడా, ఆ సినిమా మీద కూడా ప్రభావం ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. సో చాలామంది చాలా ఈగర్గా ఈ సినిమా మీద అయితే చాలా ఆశలు పెట్టుకున్నారు. హిట్ అయితే సూపర్, కలెక్షన్స్ అద్దరిపోతాయి. అదే హిట్ కాకపోతే మాత్రం గేమ్ చేంజర్ మీద కూడా బిడిసి కొట్టేస్తుంది. సో ఇవన్నీ సవాళ్ళు కూడా మన కమల్ హాసన్ గారి భుజాల మీదే ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి చోట కూడా లైక్ ప్రమోషన్స్ అన్నిటికీ కూడా ఆయనే దగ్గరుండి వెళ్ళి మరీ చేస్తున్నారు. ఒకవేళ హిట్ అయితే కనుక సిద్ధార్థ్ అండ్ రకుల్ పంట పండిందనే చెప్పొచ్చు. వాళ్ళిద్దరికి బోన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ సినిమాలో కెరియర్ స్టార్ట్ అయినాయి అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే వరల్డ్ వైడ్గా అన్ని చోట్లకి వెళ్ళి ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి అన్ని చోట్ల మంచి మార్కెట్ని మళ్ళీ బిల్డ్ చేసుకోవచ్చు. హోప్ఫుల్లీ భారతీయుడు 2 అయితే బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు భారతీయుడు 2 కమల్ హాసన్ గారి మర్మకళ చూసేయడానికి? నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.